హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈ వీడియోలో వచ్చేసి ఐనవోల్ మల్లన్న టెంపుల్ అట్లనే భద్రకాళి టెంపుల్ వీడియో ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో వచ్చేసి మనం 1000 స్తంభాల గుడి దగ్గరికి అయితే వెళ్ళి 1000 స్తంభాల గుడిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. అక్కడ నుంచి మనకు 1 లేకపోతే 2 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి టెంపుల్ ఉంటుంది అనమాట, అమ్మవారి టెంపుల్. ఇట్లానే స్ట్రైట్గా వెళ్ళేసి ఇప్పుడు చూపిస్తున్నట్టే సేమ్ వెళ్ళాలి. మీకు డిస్క్రిప్షన్లోనైనా లేకపోతే కామెంట్ బాక్స్లోనైనా నేను ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి పెడతాను, చూడండి. ఇప్పుడు మనము ఎదురుగా కనిపిస్తున్న కొండలే మనకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం అన్నట్టు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది మొత్తం బయట వ్యూ అనమాట, గేట్ బయట భద్రకాళి అమ్మవారి గుడి బయట అనమాట. అక్కడనే ఆపినాం. మేము ఫస్ట్ టైం వెళ్ళినాం. గుడి అయితే చాలా బాగుంది. లోపలైతే మనకి వీడియోస్ ఫొటోస్ ఏవి తీయనియరు కాబట్టి నేను స్క్రీన్ మీద అమ్మవారు ఏ విధంగా ఉంటుందనేది మీకైతే ఒక ఫోటో రూపంలో చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారే భద్రకాళి అమ్మవారు. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ అమ్మవారికి బొట్టు పెడతారు కదా, అదైతే చాలా బాగా నచ్చింది. సేమ్ అమ్మవారికి ఎట్లయితే ఉందో మనకు కూడా సేమ్ అట్లనే బొట్టు పెడతారు అన్నట్టు. మా అత్తమ్మ అట్లనే మా ఆయన ఇద్దరు కలిసి అయితే స్పెషల్ దర్శనంలో వెళ్ళారు అనమాట. స్పెషల్ దర్శనం ఏమో 100 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ దర్శనంలో వెళ్తే అమ్మవారికి చేసిన అభిషేకం చేస్తారనమాట కుంకుమతోని. ఆ కుంకుమ మనకి ఇస్తారనమాట. వాళ్ళిద్దరైతే స్పెషల్ దర్శనంలో వెళ్ళారు, మేము నార్మల్ దర్శనంలోనే వెళ్ళినాం. దర్శనం అయితే చాలా బాగా అనిపించింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా భద్రకాళి టెంపుల్కి వెళ్తే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. గైస్, ఇప్పుడు మేమైతే భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే పెద్ద కొండలు ఉన్నాయి చూడండి. అక్కడ చూపి మొత్తం కొండలకే చెట్లు ఉన్నాయి. మళ్ళీ అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. మొత్తం పెద్ద ఉంటుంది గుడి. భద్రకాళి అమ్మవారు అంటే ఫస్ట్ టైం వచ్చినాం మేము భద్రకాళి అమ్మవారి దగ్గరికి. ఇగోండి, ఇది ఇంకొక టెంపుల్, అద్దాల మందిరం అంట, కానీ ఇప్పుడు అది క్లోజ్ ఉంది. ఇది అద్దాల మందిరం. అటు సైడ్ ఒకసారి అటు చూపి. ఇదైతే భద్రకాళి అమ్మవారి టెంపుల్. మొత్తం వ్యూ అయితే చెప్పొద్దు, చాలా బాగుంది. మొత్తం కొండలు. ఇది మర్రి చెట్టు ఉంది ఇక్కడ. దాన్ని మీకు గోశాల వేపిస్తారండి. మమ్మీ ఆవుల దగ్గర పోయి రండి. గోశాల ఇది మొత్తం టెంపుల్. చాలా పెద్ద ఉంటుంది గుడి, టెంపుల్ చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారు కూడా అట్లనే. ఇప్పుడు గోశాలను చూపిస్తాను రండి తొందరగా. ఆవులు మొత్తం కొండలు అక్కడ నుంచి చూపెట్టు. అక్కడ నుంచి ఇంకొకటి ఏంటంటే కొండల నుంచే చెట్లు వచ్చినాయి. అటు వ్యూ చూపిస్తాను రండి. అట్లనే గోశాల విధంగా చూపిస్తా. వ్యూ చాలా బాగుంది. అది ఇప్పుడైతే ఇది గోశాల. ఇక్కడైతే ఆవులైతే ఉన్నాయి. వద్దు పొడిసే అంట. 3 ఆవులు ఉన్నాయి. చిన్న పాప ఉంది. మంచిది వీడియో. ఇది లోపల మాకు ఇక్కడ మొత్తం వ్యూ కరెంట్ చూపిస్తాను మీకు. వ్యూ మొత్తం ఇక్కడ ఒక లేక్ ఉంది, అలానే చెట్లు పొలాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. మొత్తం మంచిగా ఆడ ఇంకో టెంపుల్ ఉంది. ఓ మన జెండా, భారతదేశం జెండా కనిపిస్తుందా కనిపించదా అని. సన్సెట్ టైం అయితే అయ్యింది. మేము ఇప్పుడు మళ్ళీ లంచ్ చేయాలి. రా
ఇక అమ్మవారికి సంబంధించిన బొట్టు అయితే చంద్రుడు షేప్లో అయితే ఉంటుంది. కుంకుమతో ఇట్లా అని పెడతారమ్మ అమ్మవారి దగ్గర. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అమ్మ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఉన్న అమ్మవారిని అయితే శక్తి స్వరూపిణిగా కొలుస్తారనమాట ఇక్కడ ఉన్న భక్తులు. ఇక్కడ ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. అంతేకాకుండా ప్రతిరోజు వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర క్షేత్రాన్ని అయితే దర్శనం చేసుకొని పోతారు. ఇక్కడైతే మొత్తం ఎట్లా ఉందంటే ప్లేస్ మొత్తం ఆధ్యాత్మిక శాంతి, అట్లా అమ్మవారి కృప కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారంట. అమ్మవారి కృప అయితే చాలా ఉంది. అక్కడ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి పూజలు కూడా చాలా బాగా చేస్తారు. అంతేకాకుండా అమ్మవారికి కుంకుమతోని పసుపుతోని అభిషేకం చేస్తున్నప్పుడు అయితే అమ్మవారి కళ్ళు మూసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ దర్శనం కూడా ఒకసారి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మా అమ్మగాడైతే ఫుల్ మైక్ పట్టుకొని ఫుల్గా మాట్లాడింది, కానీ దాన్ని ఆన్ చేయాలని మర్చిపోయింది. ఎంతోసేపు అన్నీ మాట్లాడింది. లాస్ట్కి వస్తే అసలు మైక్ని ఆన్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం అంతా తిరిగేసి కొంచెం చుట్టుపక్కల అంతా చూసేసిన తర్వాత మేమైతే లంచ్ చేసినాం అన్నట్టు. మేము అక్కడికి వెళ్ళే వరకు మధ్యాహ్నం అయింది. అక్కడ లంచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనము ఐనవోల్ మల్లన్న టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరినాము. అప్పటికి కొంచెం చీకటి అయిపోయింది. మనం నైట్ వరకు మల్లన్న దేవుని టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అక్కడ కూడా ఐలెన్ మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము మేడారం సమ్మక్క సారక్క దేవుని దగ్గరికి అయితే బయలుదేరినాము. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ ఐనవోల్ మల్లన్న టెంపుల్ వీడియో ఉండి ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో మొత్తం ఫుల్ వచ్చేసి మేడారం జాతర, మేడారంలో మేము ఏ విధంగా పూజలు చేసినామో, మాకు అమ్మవారి దర్శనం జరిగిందా జరగలేదా, జరిగితే ఎలా జరిగింది అనేది ఆ నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా ఈ భద్రకాళి అమ్మవారు ఆశీస్సులు, అట్లనే ఐనవోల్ మల్లన్న ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ కూడా మంచిగా జరగాలని, అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్లో మేము దిగిన ఫొటోస్ అనమాట ఇవి. నెక్స్ట్ మేము ఎప్పుడు ఐలాండ్కి అయితే బయలుదేరినామో ఆ వీడియో కూడా చూసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఐలాండ్ మల్లన్న దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిపోతే అయితే మనము ఐలాండ్ మల్లన్న దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకు లెఫ్ట్ సైడ్లో మంచి పెద్దగా హనుమంతుని విగ్రహం అయితే కనిపించింది. మేము పోయే దారిలో అయితే ఫుల్ గొర్రెలు ఇంకా మేకలు అయితే మస్తు అంటే మస్తు కనిపించినాయి. మా పిల్లలు అయితే లొల్లి చేసి వీళ్ళని చూడంగానే పాపం వాళ్ళు షాక్ అయ్యారు. బస్సులో ఏందిరా నాయన ఇంతమంది పోతున్నారా అన్నట్టు. మా పిల్లలు అయితే మస్తు అరిచిరు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కామెంట్ చేయట్లేదు. చూడండి, ఇది బోర్డు అనమాట మన మల్లన్న దేవుంది. మల్లన్న దేవుని టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. మనకు ఫస్ట్లోనే మన 1000 స్తంభాల గుడి దగ్గర ఎట్లయితే రావి కట్టడం కట్టారో సేమ్ ఈ కమాన్ అయితే సేమ్ అట్లానే ఉంటుంది. మంచిగా ఉంటుంది గుడి. లోపల దర్శనం కూడా మనకు మంచిగా అయిందనమాట. అట్లనే ఆ లోపల కూడా అసలు మనకి ఫోటోలు తీయనియరు, వీడియో తీయనియరు. నేను గడప దగ్గర వరకు అయితే తీసినాను. ఆ తర్వాత అయితే లోపల దేవుడు ఏ విధంగా ఉంటాడో నేను స్క్రీన్ మీద అయితే ఫోటో పెట్టి చూపిస్తాను. స్క్రీన్ మీద దేవుడు ఎట్లా ఉంటాడు అనేసి.
చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. సేమ్ మన కొమరిల్లులో కూడా హనుమంతుడు ఎట్లా ఉంటాడో ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉన్నాడు అనమాట. మేము దర్శనం కోసం వెళ్తుంటే అయితే మల్లన్న దేవుడిని అయితే రథంలో అయితే తీసుకొని వస్తున్నారు. ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్, మనము లోపలికి వెళ్తుంటే మనకు సేమ్ కొమరిల్లులో ఏ విధంగా అయితే అమ్ముతారో మన దేవునికి సంబంధించిన వస్తువులన్నీ అదే విధంగా ఇక్కడ కూడా అమ్ముతున్నారు. అట్లనే లోపల కూడా ఎక్కడ పడితే అక్కడ బోనాలు చేస్తున్నారు, దేవునికి పట్నాలు వేసి ఒగ్గు పూజలు చేస్తున్నారు. ఇది లోపల అనమాట ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఎంట్రీ అయిపోయిన తర్వాత కొంచెం ముందరికి అక్కడ అయితే కాయిన్స్ నిలబెడతారు అనమాట. సేమ్ అక్కడైతే కాయిన్లు నిలబెట్టారు అనమాట. అందరం నిలబెట్టినాము, అందరు కాయిన్స్ అయితే నిలబడి వాళ్ళు అనుకున్న పనులను కూడా సో వాళ్ళు కూడా అందరు ఎవరెవరు ఏమేమి కోరికలు అయితే కోరుకోరో మల్లన్న దేవుణ్ణి అవన్నీ కూడా నెరవేరాలని నేనైతే అనుకుంటున్నాను. ఆ మల్లన్న దేవునికి మనం మనస్ఫూర్తిగా ఏదైతే మొక్కుతామో అది కంపల్సరీ పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే మేము ఆయననే నమ్ముతాం కాబట్టి మాకు బాగా నమ్మకము. ఆయనను మనస్ఫూర్తిగా కొలవాలి, మనస్ఫూర్తిగా పూజలు చేయాలి. అనుకున్న పనులకైతే అడ్డంకులు అయితే అస్సలు ఉండవు. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ గర్భగుడి. లోపలైతే మల్లన్న దేవుడు ఈ విధంగా అయితే ఉంటాడు. సార్ ప్రార్థన చేసేటి తల్లి ఎన్నే గిన్నెల్లా ఎన్నర వచ్చింది పైడే గిన్నెల్లా పాలార వచ్చింది రామా ఎక్కడున్న పర్వత ఏనైతే నిజం ఏమని వేసేటి అల్లా ఐలోని గుళ్ళల్లా ఆనందకరుడు కొడలాడకడు రామా గజ్జల్లా డోపుకుల గారడి వేసాల మల్లయ్య రావయ్యో సో ఫ్రెండ్స్, మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మల్లన్న దేవుని అయితే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం అన్నట్టు. బయటికి వచ్చేటప్పుడు అయితే కొన్ని బోనాలు తీసుకొని వచ్చినారు. అప్పుడైతే మా అత్తమ్మకి దేవుడు వచ్చిండనమాట. అది కూడా మీరు చూసేయచ్చు.
సో ఇదే ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే అమ్మవారి భక్తులు ఉన్నారో అట్లనే మల్లన్న దేవుని భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో అయితే ఆ దేవుని పేరుని అయితే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మనము మేడారం జాతర వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి మేడారం జాతర. మేము మేడారంకి అయితే బయలుదేరిన వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇది కనబడుతుండే గ్లాస్ ఎంతో పెట్టుకుంటాం. ఏమో